సంబరాలు, నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేకమైన స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకునేటువంటి ఈ శుభవేళ స్టార్ మహిళ కార్యక్రమాన్ని కూడా ఎల్లవేళలా ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. మరి ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు ఎవరెవరు? మాధురి. హాయ్ సుమా. బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మనందరికీ అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, చెప్పండి, మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారా? నేను ఒక సీరియల్ చేస్తున్నాను అండ్ మూవీస్ రబ్బసా రీసెంట్ గా ఎంటర్ అయింది, అందులో చేస్తాను. ఇంకా గోపీచంద్ గారి మూవీ ఒకటి, నారోహిత్ గారితో మూవీ చేస్తున్నాను. హ్యాపీ. హాయ్ సుమా. హాయ్ మైత్రిక, మీకు కూడా పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. సో బాగుంది కదా, అందరం కలిసి దసరా సెలబ్రేషన్స్ ఇలా పండుగలా చేసుకుంటున్నాం. అవును, ప్రసాదం ఇచ్చా, తినండి. బాగుంది. బాగుంది కదా. నిజంగా నేను పులిహోర, గారెలు, బొబ్బట్లు ఇవన్నీ చేద్దాం అనుకున్నాను, కానీ టైం తయారవడానికే సగం టైం అయిపోయింది. చూడండి ప్రసాదం. ఓకే ఓకే, చెప్పండి, మీరు ఏమేమి చేస్తున్నారు? నేను ఆర్టిస్ట్, అలాగే ఫ్రీలాన్సింగ్ యాంకర్. సీరియల్స్ చేస్తున్నాను. అంటే రీసెంట్ గా భార్యమని అయిపోయింది, ఇప్పుడు కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. నేను షేక్పేట్ నుంచి వచ్చాను. ఓకే. రీసెంట్లీ 2 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. MBA కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది మీకు పెళ్ళైన తర్వాత? బానే ఉంది. పెళ్ళవక ముందు ఎలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఎలా ఉంది? సేమ్ ఉంది. అప్పుడు లంగావోని వేసుకున్నా, ఇప్పుడు లంగావోని వేసుకున్నా. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు మీకు జీవితంలో? నేను లంగావోని విషయంలో అడగట్లేదు, జీవితంలో కొన్ని చేంజెస్, దినచర్యల్లో మార్పులు వచ్చేసాయా? పొద్దున్నే లేవడం, పూజ చేసుకోవడం. కొత్త మార్పులు ఏంటి పండక్కి? ఈ పండక్కి మీ వారేమైనా కొత్త చీర కొనిచ్చారా? లేదా? అయితే అడగాలి. పాపం 2 నెలలే కదా అయింది, అమ్మాయికి తెలియదు. పండగల కన్నా ముందు ఆయనలకి టెండర్లు వేయాలి. చీర కావాలి, నగలు కావాలి, ఇవన్నీ అడగాలి. నువ్వు ఇప్పుడే అలవాటు చేయలేదు అనుకో, మెల్లిమెల్లిగా అది అలవాటు అయిపోతుంది వాళ్ళకి, నువ్వు అడగవని. సో ఇప్పుడే అలవాటు చేసుకో, ఓకేనా? ప్రసాదం తిని. హాయ్ అండి. హాయ్ అండి. మీకు పెళ్ళై ఎన్ని నెలలు అవుతుందండి? 7 years. కొత్త ఏం లేదు, నాకు బాబు పాప. బాబు పాప కూడాను? పాప. నేను టీచర్ గా జాబ్ చేస్తున్నాను. సరేనండి. అరటిపండు తినండి, ప్రసాదం మీకోసమే ఇచ్చాను. మొహమాటం మీ అందరికీను, తినొచ్చు. అడగండి ఎన్ని పట్టు చీరలు తీసుకున్నా. అంటే 7 years అయిపోయింది, కొత్త కాదు కదా. అవునవును, చెప్పండి. మీరు అమ్మాయికి కొంటారా ఎప్పుడైనా పండగలు? కొంటాను. కొంటాను అంటే ఏదో మొహమాటంగా చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. కొంటాను. సరే. నేను ఆర్టిస్ట్ లెజెండ్ మాయా మూవీస్ లో చేస్తాను, ప్రెసెంట్ సీరియల్ లో చేస్తున్నా. ఓకే. హాయ్ సుమన్. హాయ్ అండి. నా పేరు వాణి, నేను కోకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే, అలా అందరి పరిచయాలు అయిపోయాయి. 6గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్? బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే అలా ఇలా చూసి. ఓకే, సో మాధురికి 20 points. మరి మీ అందరికి పంజరం దింపండి.
మాదిరి పట్టుకుందువు కానీ వీళ్ళందరినీ. ఈ రోజు ఫర్ ఎ చేంజ్ నేను కూడా లోపలికి వెళ్తున్నా. కమాన్ మాధురి, నన్ను ఫస్ట్ పట్టుకున్నావు అనుకో, నీకు బోనస్ గా నేను ఒక గిఫ్ట్ ఇస్తా. ఓకే, రెడీ? 1 2 3 గో. అవుట్ కదా? అమ్మయ్యా, నన్ను పట్టుకోలేకపోయింది ఫస్ట్. నేను బోనస్ గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు. దా, ఫస్ట్ అవుట్ అయింది అమ్మాయే. నీకు 10 పాయింట్స్. పాట పాడొచ్చా? పాడు. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరను పైకెత్త వేలయ్య. విన్నపాలు వినవలే వింత వింతలు వింత వింతలు. ఎన్ని వింతలు, చాలా వింతలు. ఓకే, వెళ్ళిపో. రెడీ? 1 2 3 గో. నేను సెకండ్ కూడా అవుట్ అవ్వలేదు. యా, ఐ మేడ్ ఇట్, ఐ మేడ్ ఇట్. అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. స్వప్న, మీకు 12 పాయింట్లు. సరే, ఇప్పుడు మీ ఆయన గొప్పతనం గురించి చెప్పండి. మీ వారి పేరేంటి? శోభన్. శోభన్. శోభన్ బాబులా ఉంటారా? అలాగే ఉంటుంది. ఓకే, చెప్పండి ఆయన ఎంత అందగాడో చెప్పండి ముందు. చాలా అందగాడు. పొడుగు, అదే అలా వర్ణించాలి. వర్ణించండి. ఆయన ఇన్ని అడుగులు, ఆయన ఛాయ ఏమిటి, చామన్ ఛాయ, అలాంటివన్నీ చెప్పండి. చామన్ ఛాయ ఆయన అలా కాదు, 6 అడుగులుంటాడు. ఉండాలి కదా, చెప్పండి. అంతే. అంతేనా? ముక్కు సూటిగా ఉంటుందా? లేదు, కొంచెం వంకరగా ఉంటుందా? లావుగా ఉంటుంది. పళ్ళు 32 ఉంటాయా? ఉంటాయి, అందరికి 32 ఉంటాయి కదా అందరికి. కలర్ కళ్ళ కలర్ సేమ్. చెవులు అలాగే. బాగా వినిపిస్తుంది? బాగా వినిపిస్తుంది. బాగా మాట్లాడతారు? బాగా మాట్లాడతారు. నాలుగు ఎంత పెద్దగా ఉంటుంది? అందరికి ఉన్నట్టుగా ఉంటుంది. ఏది మీరు చూపించండి. వెళ్ళండి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. మాధురి, నువ్వు నన్ను ఇంకా పట్టుకోలేదు. సుమా కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై. 1 2 3 గో. నేను ఇంకా అవుట్ అవ్వలేదు. ఓకే, నీకు 14 పాయింట్స్. బెంగళప్ప ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాక టాబ్లెట్ వేసుకుంటాడు. ఎందుకు? స్లీపింగ్ టాబ్లెట్. అతను గవర్నమెంట్ ఉద్యోగి, అక్కడికి వెళ్ళి హాయిగా నిద్రపోవడం కోసం అని వేసుకుంటున్నాడు అని నేను చెప్తాను అనుకుంటున్నావా? ఇంత ఇంటెలిజెంట్ సుమా, చెప్పకపోతే వేస్ట్. ఇంకా చెప్పేసావు నువ్వు. గ్రేట్ సుమా. చెప్పేసానా? అంటే బాగా అలవాటు కదా నీకు. నాకు అలవాటు లేదు. మాట్లాడతావు కాబట్టి ఎప్పుడు నిద్రపోలేను. నిద్రపోవడం ఏమో అనుకున్నా. ఆఫీస్కి వెళ్ళుంటే ఖచ్చితంగా పడుకునేదాన్ని. ఓకే, సో ఇప్పుడు ముగ్గురు మిగిలారు. చూద్దాము, కనీసం నన్ను పట్టుకుంటే నీకు బోనస్ వస్తుంది. రెడీ? 1 2 3 గో.
ఓకే ఇస్తాను నేను బోనస్ కదా బయటకు వచ్చిన తర్వాత ఇస్తాను ఓకేనా ఈలోగా వీళ్ళిద్దరిని పట్టుకొని వచ్చేసేయండి ఓకే హలో బోనస్ చేతులు అటు అటు తిప్పండి అటు తిరగండి అటే అటు 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 నేను గంట వైపు ఓకే అలా ఉండండి చేతులు చాపండి బాగా ఇవి కావాలి అది కాదు మీ బోనస్ ఇదే మీ బోనస్ పట్టుకోండి అలవాటు బాగున్నట్టుంది చాలా 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 బాగుంది అమ్మవారి ప్రసాద్ ఇంతకన్నా ఏం కావాలి బోనస్ 1 2 3 గో వాణికి 16 పాయింట్లు మాధవికి 18 పాయింట్లు ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాం ఓకే సో ఈ ఫస్ట్ రౌండ్ లో మాధురికి ఎక్కువ పాయింట్లు వచ్చాయి రెండో రౌండ్ లో ఎవరికి వస్తాయి చూద్దాము సెకండ్ రౌండ్ స్టార్ మహిళ తారా హుషార్ ముందుగా ఒక పాట जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో जाने जिगर आओ मेरे जानु नी पंचलोनी पवर गेमु नेनु पेद्द फैन ना पुट्टलो ना वेलु पेडिते ఎందు కొదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో కొట్టు ఐ బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్ బెంగాలీ సీటేదో మింగేసినట్టు తీయగా ఉన్నదిలే నీ వేడి ముద్దు లాంగ్ టైం నో సీ యు లాంగ్ టైం నో సీ యు అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 థ్యాంక్ యూ మైత్రిక సూపర్ డాన్సింగ్ థ్యాంక్ యూ ఈ పాటని పాడింది ఎవరు రవితేజ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు ఇప్పుడు ఒక డైలాగ్ ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నాను తెలుసుగా తెలుసు ఎప్పటిదాకా రావు ఎప్పుడు వస్తా అడగబోయి 3 రోజులు క్యాంపు 3 రోజులా ఏ ప్రాబ్లమా నేను ఇంట్లో లేను కదా కిచెన్ లో దూరి ఆ మటన్లతో చికెన్లతో ప్రయోగాలు చేయొద్దు నేను ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నుంచి తెప్పించుకోద్దంట ఏంటి మటన్లు చికెన్లా చిచి సాంబారు అప్పడాలి అది నేను ఊరెళ్ళాక ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఎఫ్టీవీ ఎంటీవీ చూసుకుంటా ఈ టీవీ చూసుకుంటా అది కూడా సీరియల్సే అస్సలు సీరియస్ చూడొద్దు మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టొచ్చో అన్ని క్లియర్ గా చూపిస్తారు అయితే టీవీ చూడను అది రండి
ఈ బట్టలన్నీ లాండ్రీకి వేస్తాను. ఆహా టైం పాస్ అయినట్టుంటుంది. అన్ని మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి. అలాగే నీకు ట్రైన్ టైం అయిపోతుంది, నువ్వు బయలుదేరు, నేను ఎదురు వస్తా. ఏ నేను తిరిగి రావాలా లేదా? అదే నేను పిలుస్తా ఆటో. బాబు ఆటో రామ్మా ఇట్లా. జట్ 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 మెల్లిగా మెల్లిగా. అది అది నాంపల్లి స్టేషన్ కి పోనీ. రైల్వే స్టేషన్ బాబు. ఇగో వెళ్ళొస్తాను. ఎవరు ఏం పడితే తెలుసు. హ్యాపీ జర్నీ. వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు అలీ గారు ఏ టీవీ చూస్తానని చెప్పారు? ఈటీవీ. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఓయ్ బాబు ఓయ్ రామ్ బాబు ఓ రాని ఒరేయ్ ఏ బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదట ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదట కరుకజి బాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ 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 బాబు అమ్మా పండగ రోజు ఈ పాటలు ఏమిటి అని నన్ను అడగొచ్చు, కానీ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కొంచెం. ఈ జనరేషన్ కి తగ్గట్టుగా పాటలు ఉంటున్నాయి, ఆ పాటలకి తగ్గట్టుగానే ఆటలు ఉంటున్నాయి. నువ్వు కూడా కొంచెం చూసి చూడనట్టుగా ఊరుకుంటే బాగుంటుంది. ఆశీర్వదించమ్మా, ఆశీర్వదించు. రాంబాబుని క్షమించు. ఇప్పుడు క్వశ్చన్, ఈ పాట ఏ సినిమాలోది? కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ఫస్ట్ బలూన్. మస్కా సినిమాలో హీరో ఎవరు?
రామ్. కరెక్ట్ అండి. అమ్మవారు బాగా ఆశీర్వదించారు. 6 పాయింట్లు వచ్చాయి. మాధురి 3, మైథిలి 3. పురాణాల ప్రకారం ఉపనిషత్తులు ఎన్ని? పాపం వాళ్ళ ఆయన చదవడంతోనే సగం జీవితం అయిపోయింది ఆవిడకి. ఉపనిషత్తులు ఏం తెలుస్తాయి? మిగిలిన సగం ఏమో పిల్లలు. ఆప్షన్స్ ఏ 108, బి 116. 108. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. థ్యాంక్ యూ. మాధవిలత 3 పాయింట్స్. ఏమిటో కొన్ని టైటిల్స్ మనకి ఎలా పలకాలో కూడా అర్థం కాదు, కానీ తప్పనిసరిగా అలాంటి టైటిల్స్ కూడా పలకాల్సిన పరిస్థితి వచ్చింది. బలుపు సినిమాలో హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. 6 పాయింట్స్ తీసుకోండి. మైత్రిక 3, స్వప్న 2, మాధురి 1. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ పట్టణాలు ఉన్నాయి? సిటీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఏ రాష్ట్రంలో? ఆప్షన్స్ ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్. పెద్ద స్టేట్ కదా. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. స్వప్న 1, విష్ణుప్రియ 1, మాధవీలత 1. అయినా మనందరం స్వార్థపరులం కదా. బాగా గుడికెళ్ళి మనకి ఏదో ఒకటి కావాలనే మనం మొక్కుకుంటూ ఉంటాం. ఎవరైనా నిస్వార్థంగా పెట్టుకుంటూ ఉంటారా? లేదు. మీరా? అవునా? అసలు ఏం మొక్కుకోవా? సర్వేజన సుఖినో భవంతు. అంతేనా? గౌరీ సినిమాలో హీరో ఎవరు? గౌరీ. గౌరీ. సుమంత్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మైత్రి 2, స్వప్న 3, ప్రియా 1. గౌతమ బుద్ధుని అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రాహుల్, బి సిద్ధార్థుడు. సిద్ధార్థుడు. 3 పాయింట్లు తీసుకోండి. వాణి 3. స్వామి రారా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఒక 1 year బ్యాక్ వచ్చిన స్వాతి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. మైత్రిక 2, స్వప్న 1, వాణి 1, విష్ణుప్రియ 2. సర్వే జన సుఖినో భవంతు అని దండం పెట్టుకున్నావు. ఏం జరిగింది? సర్వే జనాలు నీ దగ్గరే పాయింట్లు తీసుకుంటున్నారు. వాల్మీకి రామాయణంలో గల మొత్తం శ్లోకాలు ఎన్ని? ఆప్షన్స్ ఏ 36,000, బి 24,000. 24,000. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మాధురి 1, వాణి 1, స్వప్న 1. సాహసం సినిమాలో హీరో ఎవరు? గోపీచంద్. 6 పాయింట్లు. రండమ్మా రండి, ఒకసారి రండి మాట్లాడుకుంటాం. వాణి గారు మీరు 3, మాధురి 3. మంచి పని చేశావు. Good job. లేకపోతే ఇద్దరు బంధువులు వచ్చి అమ్మా అమ్మా ఆహా అయ్యో అసలు బంధు మైత్రినే. తెలిసిపోతుంది కదా సుమా అసలు. తెలిసిపోయింది నాకు. ప్రపంచంలో ఉన్న మొత్తం మంచినీటి వనరుల్లో మన దేశం ఎంత శాతం కలిగి ఉంది? ఆప్షన్స్ ఏ 4%, బి 9%. అయ్యో దేవుడా. మంచినీళ్ళు లేవని బాధపడుతున్నావా లేకపోతే? ఇప్పుడు నేను తాగినవన్నీ ఉప్పు నీళ్ళే. అయ్యో దేవత, దయచేసి నాకు ఆప్షన్ లో కరెక్ట్ ఆన్సర్ చెప్పు ప్లీజ్. నీ చెవిలో చెప్పింది విను. అదే ఎక్కువనాయా తక్కువనాయా? 4%, 9%. అంటే మీకు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా తక్కువ ఉన్నట్టు ఇవి అనిపిస్తుంది? రెండు కూడాను చాలా తక్కువే ఉన్నాయి అసలు. సరే, మన దేశం గురించి నేను కొంచెం మంచిగా అనుకుంటున్నా. సో 9. తప్పు సమాధానం. మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి నీటి శాతంలో 4% మాత్రమే మంచినీటి మన భారతదేశంలో ఉంది. అదే 4%. దాన్నే మనం పిచ్చి పిచ్చిగా వాడుకుంటూ ఉన్నాం. అసలు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉండేటువంటి నీళ్లే, వేరే నీళ్ళేవి ఎక్కడి నుంచి రావు. అవే ఆవిరవుతాయి, పైకి వెళ్తాయి, మళ్ళీ వర్షాలు కురుస్తాయి, మళ్ళీ కిందకు వస్తాయి. కానీ మనుషుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. నీళ్లు మాత్రం అంతే ఉన్నాయి.
ఈ నీటినే మనం కాస్తంత జాగ్రత్తగా వాడాలి. అందుకే అక్కడ క్లాత్స్ టిష్యూ దానికి కూడా మీరు మంచినీళ్ళు వాడుతున్నారని మాకు తెలియదు. నాయక్ సినిమాలో హీరోయిన్ ఎవరు? హే నాయక్ కాజల్. చూసా నేను అసలు చూపించగానే అర్థమైపోయింది. అంటే మీ కొన్ని పోలికలు లైక్ కొన్ని ఫీచర్స్ కొన్ని యాంగిల్స్ ఏది చూడు కాజల్ పోలికలు కనిపిస్తున్నాయా? చంద్రముఖి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్ తీసుకో. వాణి 3, మాధవీలత 3. కాలేయంలో నిలువ ఉండే విటమిన్ ఏది? కాలేయం అంటే తెలుసా? తెలుసు. ఏంటి? హృదయ కాలేయం. కాలేయం అంటే సంపూర్ణేష్ బాబు. సంపూ అలా కాదు సుమా ఇలా చెప్పిలాగే ఉంటుంది. కాలేయం అంటే లివర్. లివర్ లో నిలువ ఉండే విటమిన్ ఏది? ఆప్షన్స్: ఏ విటమిన్ సి, డి విటమిన్ డి. డి అని. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. మాధురి 1, స్వప్న 1, మైత్రిక 1. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక డాన్స్ చూద్దాం. పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా. ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. ఎహరాయే దేశీ బలి గుమ్మ జంక్షన్ లో, వై జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ్ళ పెడతా వెతల్లో. జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. థ్యాంక్ యూ మైత్రిక, సూపర్ డాన్సింగ్. చార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా. చూపిస్తా బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం బజర్ నొక్కండి తెలిస్తే. విష్ణుప్రియ. మహేష్ బాబు. మహేష్. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా చూద్దాము. అయ్యో వైబ్రేషన్స్ లేవు. విక్రమ్ -6. నెక్స్ట్ చిత్రం. మాధవీలత. సదా. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సదా విక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా అపరిచితుడు. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా. నెక్స్ట్ చిత్రం. స్వప్న. రవితేజ. చూద్దాం.
తప్పైపోయిందండి అంట. నెక్స్ట్ చిత్రం. మైత్రిక. కాజల్ అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇద్దరు వచ్చారు. బొమ్మలా ఉందే కాజల్. ఎస్, రవితేజ అండ్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? ఇందాక చేసంగా కార్తిక కళ్ళు ఏమంటున్నాయో. నెక్స్ట్ చిత్రం. మాధురి. వెంకటేశ్వర. ఓకే, చూద్దాం. వెంకటేష్ కాదు, మహేష్ బాబు. -6. ఓకే, నెక్స్ట్ చిత్రం. మైత్రిక. తమన్నా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, తమన్నానే. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. రా. ఫస్ట్ మీరు ఇది ఇలా బ్యాలెన్స్ చేయాలని చూపించడం కోసమని మేము తీయలేదు. అలా బ్యాలెన్స్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ కర్రకి రెడ్ మార్క్ ఇచ్చాం కదా, ఈ రెడ్ మార్క్ కిందే పట్టుకోండి. ఒక బంతిని దీని లోపలికి వేసుకోండి. ఇప్పుడు తీసుకెళ్ళండి. ఇలా కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. ఈ ప్లేట్లో వేసుకోండి. తర్వాత మళ్ళీ తీసుకొని రండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ లోపలికి ఎక్కించండి. ఎనీ కలర్ తీసుకోవచ్చు. అలా మధ్యలో పడిపోతే పాయింట్లు రావు, ప్లేట్లో పడినప్పుడు మాత్రమే పాయింట్లు వస్తాయి. ఇవి 4 అయిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి మొదలెట్టు. ఆల్ ది బెస్ట్ విష్ణుప్రియ. థ్యాంక్ యూ. 1 2 3 గో. రెండు బంతులు 12 పాయింట్లు ప్లస్ 20 32. నీకు శాండ్విచ్ టోస్టర్ వచ్చింది. శాండ్విచ్ చేయడం తెలుసా నీకు? తెలుసా? ఏమేమి పెడతారు అందులో చెప్పు. బ్రెడ్ తర్వాత దానిపైన ఏది కావాలంటే ఏది గడ్డి ఉల్లిపాయలు టమాటోలు చీజు అన్ని వేసుకొని చేసుకోవచ్చు. లేదా చికెన్ తినేవాళ్ళు చికెన్ కూడా వేసుకొని తినొచ్చు. మాదిరి ఆల్ ది బెస్ట్. గోళీలు ఆడకుండా మన ఏంటో కోటలు కొట్టులా 1 2 3 గో.
26. ట్రావెలింగ్ సెట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఆవిడ కంగారు, నా కంగారుకి ఆవిడ ఇటు పెడుతుంది, అటు పెడుతుంది, అటు పెడుతుంది, ఇటు పెడుతుంది. ఓకే, ఈ బంతి అది కలిపితే 26 పాయింట్లు తీసుకోండి. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఒకటే బంతి. ఏమిటో అందరికి ఒకటే బంతి రాసి పెట్టినట్టుంది ఇవాళ. 26 పాయింట్లు మీకు కూడాను. కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్ మైత్రిక. మీరు లీడ్ లో ఉన్నారు. ఈ లీడ్ కంటిన్యూ అయితే మీరే విన్నర్. 1 2 3 గో. ఒకటి రెండు సక్సెస్ఫుల్లీ 1 అనేది దాటారు. సో 12 ప్లస్ 20 32 అండ్ హండీ సెట్. మీ టార్గెట్ 40 అండి. లీడ్ లో ఉంది మన మైత్రిక. తన స్కోర్ దాటాలంటే ఇది 20 రావాలి. అక్కడేమో ఒక 4 బంతులు వేయాలి. ఒక పక్కన నాకు తల ఊపుతూనే ఇక్కడ నింపేసుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
రైట్ అండి, మీకు కూడా 26 పాయింట్స్ అండ్ ట్రావెలింగ్ సెట్. సో ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి మైత్రిక. నారే నారే మాయల మారే పందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన కడక చూపి పడతా కచ్చేరి